హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి మనకు ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్యం గారు వెళ్ళిపోయిన విషయం తెలుసు. అయితే మనకి సండే ఎపిసోడ్లో నయనిక కూడా ఎలిమినేట్ కాబోతుంది అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే, నయనిక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఎస్, మనకి ఆల్రెడీ తెలుసు కదా బిగ్ బాస్ 2.0 రీలోడ్లు అయిపోతుందని చెప్పేసి. అది గ్రాండ్ లంచ్ జరగబోతుంది, అందులో 8 మెంబర్స్ రాబోతున్నారు, అవన్నీ తెలుసు మీకు. అయితే అట్ ద సేమ్ టైం సండే ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేషన్ కూడా జరగబోతుంది. ఆ ఎలిమినేషన్లో నయనిక వెళ్ళబోతుంది అనమాట. అంటే ఈ వీక్ ఆల్మోస్ట్ డబుల్ ఎలిమినేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది, అంటే ఇప్పుడు కూడా ఇంకో ఎలిమినేషన్ జరగబోతుంది కాబట్టి నయనిక. సో మనకి సండే ఎపిసోడ్లో నయనిక ఎలిమినేషన్ చూపిస్తారు, చూడండి. అయితే పాయింట్ ఎక్కడ వస్తుందా, అసలు నయనిక ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అన్న పాయింట్ మాట్లాడితే, బేసిక్గా నయనిక ఎలిమినేషన్ అనేది 100% ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. ఇక్కడ ఏదో మాయలు మంత్రాలు ఏం లేవు. ఎందుకంటే తను ఫస్ట్ 2 వీక్స్లో ఏదైతే కనిపించిందో ఆ గేమ్ కానీ, ఆ జోష్ కానీ, ఆ గేమ్లో తన ఇన్వాల్వ్మెంట్ కానీ మనం ఎక్కడ చూడలేదు. 2 వీక్స్ అయిపోతే మనం ఆల్రెడీ 5th వీక్ ఏమో ఉన్నాం కదా. సో 3, 4, 5 ఏం కనిపించింది అబ్బా అంటే ఏం కనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్లో కూడా తను చీఫ్ అయింది కాబట్టి తన క్లాన్ కోసం మాట్లాడడం అండ్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఒక ఆర్గనైజింగ్ చేసే క్రమంలో అలా కనిపించింది. కాకపోతే అదే మళ్ళీ 3rd, 4th, 5th వచ్చేసరికి ఏమైందంటే తను చీఫ్ కాదు. సో వేరే వాళ్ళ క్లాన్లో తను కూడా మెంబర్గా ఉన్నప్పుడు తను ఎప్పుడు ఈ గేమ్ నేను ఆడతా అని చెప్పేసి అంత తాపత్రయంగా ముందుకు వచ్చింది మనకు అనిపించలే. తనకు ఛాన్స్ వచ్చిన గేమ్స్ ఆడింది ఆమె 100% చెప్తే. ఇప్పుడు తనకు ఇందులో బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక అభినవి అంటే ఒకటి తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఛాన్స్ వచ్చిన రోజున వాళ్ళు 100% కూడా ట్రై చేస్తారు. కానీ బిగ్ బాస్ ఎలా ఉంటుంది, నీకు ఛాన్స్ ఎవరు ఇవ్వరు, స్పెసిఫిక్గా రాబాబు ఈ ఛాన్స్ తీసుకొని ఎవరు ఇవ్వరు. సో మనమే ప్రొయాక్టివ్గా నేను ఆడతాను 10 ఫైట్ చేస్తే 1-2 ఛాన్సెస్ వస్తాయి, 1-2 నువ్వు ఆడాలి. సో నువ్వు ఫైట్ చేయలేదనుకో నీకు ఎక్కడ ఛాన్సెస్ రావు. ఈ వీక్లో అసలు నాకు తెలిసి ఎక్కడ గేమ్ కనిపించలేదు. ఎందుకంటే అందరూ వాళ్ళు నేను ఆడతా అని ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇస్తే నేను కూడా ఆడతాను అంటే ఎవరికి ఛాన్సెస్ ఇవ్వరు. ఇక్కడ అదే జరిగింది పొరపాటు. సో నయనిక చాలా తెలివైన అమ్మాయి ఉండొచ్చు, మంచి అమ్మాయి ఉండొచ్చు, ఛాన్స్ వస్తే ఆడే అమ్మాయి కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఛాన్సెస్ కోసం తను అంత ఇంట్రెస్టింగ్గా కనిపించలేదు, ఎవరు ఇవ్వలేరు. తను అడిగినా ఇవ్వలేరు లేదు తెలియదు, తను అంత అడిగేంత గట్టిగా ఇచ్చేంత గట్టిగా అడగలేదో కూడా తెలియదు. ఇది జరిగిన పాయింట్. ఎస్, కాకపోతే షీఈస్ వెరీ గుడ్, కామ్, కంపోజ్డ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ చాలా మెచ్యూర్డ్ అమ్మాయి పాపం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ ఏజ్లో కూడా అంతే, నాకు తెలిసి హౌస్లో ఉన్న వాళ్ళు తను అందరికంటే చిన్న అమ్మాయి. ఆ ఏజ్లో కూడా తను చాలా అంటే ఎలా మాట్లాడుతుంది అంటే అందరి పాయింట్స్ వింటుంది. ఓకే, మీ పాయింట్స్ మీవి, నా పాయింట్స్ నాయి అంటుంది. చాలా క్లారిటీగా ఉన్న అమ్మాయి, అందరూ ఒపీనియన్ గౌరవించాలి అనేటువంటి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నీడెడ్ అనేది ఆమె గుర్తించలేకపోయిందామో డౌట్. ఎందుకంటే బిగ్ బాస్లో పాయింట్ ఎలా ఉంటుందంటే స్పేస్. నీకు పొద్దంతా ఏం జరిగిందనే దానికంటే కూడా నీకు ఎపిసోడ్లో 45 నుంచి 50 నిమిషాలు ఎపిసోడ్ ఉంటుంది మనకి టీవీలో టెలికాస్ట్ ఎపిసోడ్. ఆ 50 నిమిషాల్లో నీ ఫుటేజ్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదంటే ఇంకెక్కడైనా పాయింట్ పెడుతున్నావు. నామినేషన్లో కూడా అదే పాయింట్ నామినేట్ చేస్తారు. నువ్వు ఎక్కడ గట్టిగా మాట్లాడట్లేదు అంటే నువ్వు ఎక్కడ అంటే వేరే విషయాలు కూడా నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు. ఆమంటది నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటాను, నాకు సంబంధించిన విషయం నేను స్టాండ్ తీసుకుంటాను ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇది ఓన్లీ స్టాండ్ కోసం కాదు, నువ్వు ఎక్కడ ఫుటేజ్లో కనిపించట్లేదు. నువ్వు పని చేస్తుండొచ్చు, ఇంట్లో వంట పని చేస్తున్నావు, ఇంకేం పని చేస్తున్నావు, బట్ పని కాదు కదా. అవసరమైన దగ్గర స్టాండ్ తీసుకోవాలి, కనిపించాలి, ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. ఇప్పుడు విష్ణుప్రియ ప్రేమాయణం నడిపిస్తుంది, ఏదో ఒక కంటెంట్ ఇస్తుంది అంటే కొంచెం నువ్వు ఏదో ఒకటి చేసుకుంటే కంటెంట్ ఇవ్వాలి, కొంచెం కామెడీ అని జనరేట్ చేయాలి. అట్లీస్ట్ అరే ఈ ప్లేయర్ హౌస్కి ఇంపార్టెంట్, ఈ ప్లేయర్ హౌస్లో ఉండాలి, మనం ఆ పర్సన్ని మనం మిస్ అవుతామేమో లేకపోతే అన్న ఫీల్ జనాల్లో తీసుకురావాలి. ఆ తీసుకురావడంలో ఫెయిల్ అయింది. తనకేదైనా గేమ్ వస్తే గేమ్ ఇస్తే ఆడుతుందంటే ఇది జాబ్ కాదు కదా. నేను పొద్దున్న వెళ్ళాను 6 నుంచి సాయంత్రం ఆడదాకా చేసేసి వచ్చేసాను అంటే దట్ ఇస్ నాట్ దగ్గర. సో నువ్వు జనాలకు ఇంట్రెస్టింగ్గా కనిపించాలి, జనాలు నచ్చేలా ఏదైనా చేయాలి. అది నువ్వు ఫన్ చేస్తావా, కామెడీ చేస్తావా, లవ్ ట్రాక్స్ నడుపుతావా, లేదంటే ఇంకేదైనా గొడవల్లో పార్టిసిపేట్ చేస్తావా, లేదంటే గేమ్స్ని తోపుగా ఆడతావా, అవన్నీ ఇంపార్టెంట్ అయితే. బట్ ఈమె గేమ్స్లో సరిగా కనిపించలేదు అండ్ మిగతా వాటిల్లో కూడా యాక్టివిటీస్ తక్కువ ఉంది. ఆమెకు వచ్చిన గేమ్స్ బాగా ఆడింది, బట్ ర్యాంక్ గేమ్స్ కోసం నేను తాపత్రయపడి కొట్లాడి ఫైట్ చేసి ఆడింది తక్కువైంది. అందువల్ల సో లాస్ట్ 3 వీక్స్ నుంచి అసలు కనిపించట్లేదు అనేసి జనాల కంప్లైంట్. నాగార్జున గారికి అదే చెప్పారు, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు అండ్ వాళ్ళ హౌస్మేట్స్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి తీసాడు. నామినేషన్స్ కూడా అదే పాయింట్ పెట్టారు. ఇప్పుడు అదే నిజమైంది కూడా. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఒకవేళ కానీ మంచి అమ్మాయే, కానీ ఏంటి బిగ్ బాస్ అని కొంచెం క్లారిటీ అర్థం చేసుకుని ఉంటే వెళ్ళిపోకపోయేదేమో నాకు అనిపించింది. బట్ రైట్ నౌ ఇట్స్ కరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. మీకేమనిపిస్తుంది చెప్పండి నయనిక ఎలిమినేషన్ గురించి. అండ్ మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే.